అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి షింక్ టనల్ మిషన్ టేబుల్ టాప్ మోడల్. అంటే మినీ మినీ మోడల్ ఉంటది దీన్ని. ఈ మోడల్ పేరు. దీనిది సైజ్ వచ్చి మీకి 8 ఇంచెస్ విడ్త్. తర్వాత ఈ షింకింగ్ హైట్ వచ్చి మీకి 6 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ ఉన్నాయి. బట్ ఫ్యాన్ నుంచి వల్ల మనం 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచ్ హైట్ వస్తుంది మీకు. అదే మీకు లెంగ్త్‌లో వచ్చి ఇప్పుడు చూడండి. 36 ఇంచులు వచ్చి మీకి 36 ఇంచుల లెంగ్త్ వస్తుంది. చూడండి. ఇదే మీకి కన్వేయర్ రోలర్. ఈ కన్వేయర్ రోలర్ మీకు రెడ్ కనపడుతుంది చూడండి. ఇది వచ్చి సిలికాన్ స్లీవ్ ఈ రోలర్‌కి. నార్మల్‌గా మెషిన్ వచ్చేది మీకు ఇట్లా వస్తుంది. బట్ ఈ మెష్ ఉన్నాయి కదా! ఇప్పుడు కనపడుతుంది చూడండి స్క్వేర్ మెష్. ఈ మెష్ వచ్చి కస్టమర్ నుంచి మేము ఎక్స్‌ట్రా దీంట్లో వేసి ఇచ్చిండాము. ఇది ఎందుకు పర్పస్ విషయం అంటే మీకి చిన్న ఐటెమ్స్ ఉన్నాయి కదా! చిన్న చిన్న ఐటెమ్స్ వచ్చి దీంట్లో వేసేకి అయ్యేలేదు. వేసింటే ఈ గ్యాప్‌లు ఉన్నాయి కదా! ఈ 2 రోలర్ గ్యాప్‌లో వచ్చి అది కింద పడిపోతుంది. సో, దీనివల్ల మనం ఏం చేసిండాము దీనికి మెష్ వేసేసిండాము. కస్టమర్ చెప్పిన వరకి మెష్ టెఫ్లాన్ మెష్ కడుతుర్రి టెఫ్లాన్ మెష్ చేసేసిండాము. సో, మీకు కావాలంటే టెఫ్లాన్ మెష్ మేము చేసిస్తాం. బట్ రోలర్ మెషిన్ వచ్చి నార్మల్ రోలర్ వస్తుంది. ఓకేనా? ఇదొచ్చి మీకు బ్లోయర్ ఫ్యాన్. మీకిగ దీని వలన మీకి ఈ గాలి వస్తుంది. హీట్ అవేకి గాలి వచ్చిన మీకు షింక్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇది టెఫ్లాన్ స్లీవ్. ఇది ఎందుకు ఈ పక్క వేషింతం తర్వాత ఆ పక్క వేషింతము. ఎందుకు ఇది ఉండిద్ది మీకి హీట్ వచ్చి అట్టే మీకు స్టేబుల్‌గా టనల్‌లో ఒకటే మీకు హీట్ అట్టే సర్క్యులేట్ అవ్వడం కోసం ఇచ్చిండేది. దీన్ని ఓపెన్ చేసిందే మీకు హీట్ తగ్గిపోతుంది. ఓకేనా? అట్లా. ఇప్పుడు చూడండి. మీరు ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇటు సైడ్‌లో ఒక హీటర్ ఇచ్చిండాము. తర్వాత ఈ సైడ్‌లో ఒక హీటర్ ఉన్నాయి. తర్వాత కింద చూడండి. ఇక్కడ ఒక హీటరు, ఇక్కడ ఒక హీటరు. కింద 2 హీటరు, తర్వాత ఈ సైడ్‌లో ఒక హీటరు, ఈ సైడ్‌లో ఒక హీటరు. సో, దీనివల్ల మీకు స్ట్రింక్ ఎప్పుడు బిన్ అయిపోతుంది. ఒక ప్రోడక్ట్ వెళ్ళినప్పుడే మీకు స్ట్రింకింగ్ బాగొస్తుంది. ఈ సుండి బ్లోయర్. బ్లోయర్ ఫ్యాన్ చూపిస్తుంది కదా! అది. చూడండి. ఇది తిరుగుతుంటే మీకు హీట్ వస్తుంది. గాలి వస్తుంది. సో, మనం ఇప్పుడు ఆన్ చేసి చూస్తాం. ఇది ఆన్ బటను. ఆన్ చేసిన తర్వాత హీటర్ ఉన్నాయి కదా! హీటర్ ఆన్ చేయండి. హీటర్ ఆన్ చేసిన తర్వాత మీకిక్కడ టెంపరేచర్ చూపిస్తుంది. ఆల్రెడీ 150 సెట్ చేసిండేమో. ఇప్పుడు 111 ఉన్నాయి. కారణం అయితే ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టింటిమి. దానివల్ల మీకు హీట్ వచ్చున్నాయి. ఇది ఇంకా ఒక 2 మినిట్స్‌లో వచ్చి మీకు హీట్ జాస్తి అవుతుంది. ఇది హీట్ ఎక్కువ చేసేది వచ్చి మీకు సెట్ బటన్ ప్రెస్ చేస్తే చూపిస్తుంది. దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి. చేసి సెట్ బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత ఇది బ్లోయర్. దీన్ని ఆన్ చేసింటే మీకి ఇక్కడ బ్లో ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆఫ్ చేసినట్టుగా ఇప్పుడు నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేస్తే మీకి బ్లో ఫ్యాన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఆన్ చేశాను. సో, గాలి వస్తుంది చూడండి. ఇప్పుడు కన్వేయర్ ఆన్ చేసి చూపిస్తాను. దీని కన్వేయర్ బటన్ ఆన్ చేసింత ఫస్ట్ స్టెప్ కొంచెం స్లోగా వెళ్తుంది. అదే సెకండ్ ఆన్ చేస్తే ఇంత స్పీడ్ అవుతుంది. తర్వాత థర్డ్ చేసింత మీకు థర్డ్ స్టెప్. ఫోర్త్ తర్వాత ఇది టాప్ స్పీడ్ ఫిఫ్త్. ఇప్పుడు చూడండి. దీన్ని తక్కువ చేయమంటే ఇప్పుడు చూడండి 4, 3, 2 ఇప్పుడు 1. ఇప్పుడు ఈ మెషిన్‌లో మనం ఐటెమ్ వదిలి షింక్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం రిమోట్ వచ్చి ఈ మెషిన్‌లో షింక్ చేసి చూస్తాం. చూడండి. ఈ రిమోట్ ఇప్పుడు కన్వేయర్‌లో పెడతా ఉన్నాము. పెట్టిన తర్వాత మీకు ఇక్కడి నుంచి ఆ అట్టపక్క వెళ్ళేప్పుడు కరెక్ట్‌గా బ్లోలో స్ట్రింక్ అయ్యి మీకు పక్కా ఫినిషింగ్ వస్తుంది. చూడండి. షింక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి మనం అట్టపక్క పోయి ఆ వైపు మనం చెక్ చేస్తాం చూడండి ఇప్పుడు. చూడండి. మీకు పక్కా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు రిమోటు, ప్లాస్టిక్ ఐటెమ్స్ ఈ మరికి వచ్చి మీకు దీన్ని ట్రాప్ చేసేసి యూజ్ చేసుకోండి. పక్కా ఫినిషింగ్ వచ్చుంటుంది. ఇంకోటి ఈ షింకింగ్ పర్పస్‌కి ఏమంటే మీకు డస్ట్ పడదు. డస్ట్ పడితే కూడా మీరు దాన్ని
క్లీన్ చేసి ఇప్పుడు వదిలేస్తాం. ఇప్పుడు చూడండి ఒక బాక్సు మనం వదులుతూ ఉంటాము. ఆ బాక్స్ ఏసి అట్లే స్ట్రింక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆ ఎండ్‌కొచ్చేప్పుడు మీకి పక్కా స్ట్రింకింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి స్ట్రింక్ చాలా బాగా అయింది అసలు. ఇప్పుడు మనం ఈ బాక్స్ వదులుతాం. ఇదొచ్చి చిన్న నార్మల్ బాక్స్ ఉన్నాయి. బాక్స్‌లో వదిలేసి చూస్తాం చూడండి. ఇది ఇంకా పక్కా ఫినిషింగ్ వస్తుంది చూడండి. చూడండి ఎట్టా తగ్గుతా ఉన్నాయి చూడండి. చూడండి ఈ ఫినిషింగ్ మీకి బాగుంటుంది ఇప్పుడు ఈ బాక్స్ చూడండి. పక్కా ఫినిషింగ్ ఉంటుంది. అన్ని చోట్ల చూడండి. పక్ ఇప్పుడు మనం విజిటింగ్ కార్డ్ వదులుతా ఉన్నాం చూడండి. ఈ మిషన్‌లో విజిటింగ్ కార్డు, తర్వాత మీకీ ఐడీ కార్డ్సు, తర్వాత బుక్సు, అయిపోయిన పెన్‌ది బాక్సెసు, సో, గిఫ్ట్ బాక్సెసు అన్నీ కూడా చేసేసాం. చూడండి. ఈ సైజ్ వచ్చేప్పుడు మీకు అట్లే పక్కా స్ట్రింకింగ్ అయిపోతుంది. ఆ సైజ్ ఏమున్నా ఆ సైజ్ తగ్గినట్టు మీకి స్ట్రింక్ అయిపోతుంది. చూడండి. పక్కా ఫినిషింగ్ అయితుంది చూడండి. చూడండి. ఇప్పుడు టూల్స్ బాక్స్ క్రింపింగ్ టూల్ బాక్స్‌ని షింక్ చేస్తా ఉంటాము. చూడండి. ఇప్పుడు ఈ సైడ్ వదిలిండాము. మీకిక్కడ ఆ పక్క వచ్చేప్పుడు మీకి పక్కా స్ట్రింకింగ్ అయిపోతుంది. చూడండి. పక్కా స్ట్రింకింగ్ ఉన్నాయి. చూడండి. అన్ని చోట్ల మీకు పక్కా స్ట్రింకింగ్ వచ్చున్నాయి. ఇప్పుడు మనం కాంట్రాక్టర్ ఉన్నాయి కదా! ఆ బాక్స్‌ని షింక్ చేస్తా ఉన్నాము. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌ది చూడండి. ఇప్పుడు మనం ఇదే మరి ఈ బాక్స్‌తో కూడా చేసాము. ఈ చిన్న బాక్స్ చేసాం. చూడండి ఇది పక్కా షింకింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి అది పక్కా షింకింగ్ అయి ఉన్నాయి చూడండి. చూడండి. ఇది స్క్వేర్ బాక్స్ చేసాము. రెక్టాంగిల్ బాక్సెస్ చేసాము. తర్వాత రోల్ టైప్ చేసాము. రౌండ్ షేప్ చేసాము. లేదంటే ప్లాస్టిక్ డాల్స్ ఉన్నాయి కదా! ఆ డాల్స్ చేసాము. లేదంటే వుడెన్ డాల్స్ ఉన్నాయి కదా! దాన్ని చేసాము. ఇప్పుడు చూడండి మనం ఇన్సులేషన్ టేప్ చేస్తా ఉంటాము. ఇన్సులేషన్ టేప్‌ని బంచ్ వేసి మీకి ఇప్పుడు వెళ్తా ఉండేప్పుడు ఆ పక్క వచ్చేప్పుడు మీకి అది పక్కా స్ట్రింక్ అయిపోతుంది. చూడండి. అదే మీకి అన్నీ చేసుందిట్లా. మీకి ఆ షేప్‌కి తగ్గినట్టు సీల్ చేసి మీ కవర్ వదులుతున్న సార్లు మీకు ఆ స్ట్రింకింగ్ కరెక్ట్‌గా ఆ షేప్ ఏముందో ఆ షేప్ తగ్గినట్టు మీకు స్ట్రింక్ అయిపోతుంది. ఇది సూచేకి బాగుంటుంది మీకి. చూడండి మనకి బంచ్ టేపు చేసాము. తర్వాత దీంట్లో మీకు ఇండివిడ్యువల్ టేపు చేసాము. షింక్ చూడండి. తర్వాత ఇన్‌స్టిట్యూషన్ అన్ని మెటీరియల్ చేసాం. మీకి మనకి మిషన్ కావాలంటే మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదంటే కాల్ చేయండి. లేదంటే ఫోన్ చేయండి. మేము అన్ని డీటెయిల్స్ చెప్తాము. తర్వాత మీకి ఈ వీడియో పట్టిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే అన్ని వీడియో మీకొచ్చి అప్పుడే రీచ్ అవుతుంది మీకి. తర్వాత మీకు ఈ మాదిరి మిషన్స్ చాలా తెలుసుకోవాలంటే మాకు కమెంట్ చేయండి. అప్పుడు మేము ఇంకా ఈ మిషన్స్ కొంచెం డీటెయిల్‌గా ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, తర్వాత ఏమేమి ఉన్నాయని ఇంకా ఫర్దర్ ఫ్యూచర్‌లో మీకు వీడియో ఇస్తాము. థాంక్స్. ఈ వీడియో చూసిందికి థాంక్స్.